Hello everyone, welcome back to my channel Divyam Live. This is Divya. ఇవాళ వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది అనుకుంటాను. నా thumbnail చూశారు కదా. ఫ్రెండ్లీ పేపర్తో తయారు చేసే వినాయకుడిని ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపిస్తున్నాను. వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టము, నాకు కూడా చాలా ఇష్టము. అందుకనే నేను ఈ వినాయక చవితికి పేపర్స్తో ఇంట్లోనే వినాయకుడిని తయారు చేయడం మీకు నేను ఇవాళ చూపిస్తున్నాను. బట్ నాకు ఇంట్లో చేసుకోవాలని అనిపించింది ఈసారి. అందుకనే నేను వినాయకుడిని ఇంట్లో తయారు చేస్తూ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా తయారు చేయాలో. ఇదేమి చాలా కష్టం కాదండి. ఈ వినాయకుడిని తయారు చేయడం మీరే చూస్తారు కదా ఎంత ఈజీగా ఉంటుందో. అరే నేను కూడా మా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనే ఆలోచన వస్తుంది ఈ వీడియో చూసాక మీకు కూడా. ముందుగా మనం వినాయకుడిని చేసే ముందు పేపర్స్తో క్లేని తయారు చేసుకోవాలి. సో మన దగ్గర ఉండే ఏ పేపర్స్తోనైనా మనం క్లేని తయారు చేయొచ్చు. ఈ క్లేని చేసేసుకుంటే మనం వినాయకుడిని చేసేసుకోవచ్చు ఈజీగా. సో అందుకని క్లేకి కావాల్సింది మన ఇంట్లో ఏ పేపర్స్ ఉన్నా ఆ పేపర్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలు తొందరగా నానుతాయి. పైగా మనం గ్రైండ్ చేసుకోవడానికి కూడా బాగా పేస్ట్ లాగా అవుతుంది మెత్తగా. అందుకని చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఒక బౌల్లో వేసి వాటర్ పోసి మనం నైట్ అంతా సోక్ చేయాలి, లేకపోతే ఒక రోజంతా సోక్ చేసుకోవచ్చు. ఎక్కువ నానినా కానీ బాగా మిక్సీలో గ్రైండ్ అవుతుంది కాబట్టి మనం ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చు. కాకపోతే 1 నైట్ అయితే కంపల్సరీ సోక్ అవ్వాలి. తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నానబెట్టినదంతా వేసి కాగితాలు ఒక మిక్సీ వేసేసి ఒక క్లాత్లో మిక్సీలో వేసిన పేపర్ గుజ్జంతా వేసి బాగా వాటర్ అంతా పిండేస్తే పల్ప్ ఒకటే ఉంటుంది. ఆ పల్పుని తీసుకొని మనం బౌల్లో వేసుకోవాలి. అలా ఉన్న పేపర్ నానబెట్టిన పేపర్ని అంతా సేమ్ ప్రాసెస్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు గ్లూ తీసుకొని ఆ గ్లూలో 2 స్పూన్ల మైదాని 2 స్పూన్ల కార్న్స్టార్చ్ని కలిపి కొంచెం బేకింగ్ సోడా కానీ సాల్ట్ కానీ వెనిగర్ కానీ లేకపోతే లెమన్ జ్యూస్ కానీ వేసుకోవచ్చు, ఎందుకంటే నిల్వ ఉండడానికి. తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసుకున్న పల్పుని తీసుకొచ్చి ఈ పేస్ట్లో వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే నేను పేపర్తోనే చేస్తున్నానంటే మనము పసుపు ముద్దతో చేసుకోవచ్చు, ఇంకా మైదా పిండితో అలా కూడా చేసుకోవచ్చు వాటర్ కలిపేసి. కాకపోతే అది ఆరిపోయాక విరుగుతుంది అని అంటారు జనరల్గా. అందుకని నేను ఇలా చేస్తే ఒక వారం ఎన్ని రోజులైనా అలాగే నిల్వ ఉంటుంది. నిల్వ ఉండడానికి మనం ఈ లెమన్ కానీ బేకింగ్ సోడా కానీ అవన్నీ యూజ్ చేస్తున్నాం కదా, దానివల్ల నిల్వ ఉంటుంది. మనకి స్టిక్కీగా లేకపోతే ఇంకొంచెం గ్లూ వేసుకోవచ్చు. ఎక్కువగా అంటుకుంటున్నట్టయితే మైదా కూడా కలుపుకోవచ్చు. ముందుగా మనం బేస్ని రెడీ చేసుకుంటాం. మనం ఒక ఆకారాన్ని అనుకుంటాం కదా వినాయకుడిని ఇలా చేయాలి అని. సో కింద నుంచి రావాలి కాబట్టి మనం ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నామో ఆ రకంగా ముందు మనం బేస్ని తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను వాటర్తో పైన అద్దాను సాఫ్ట్నెస్ కోసం. తర్వాత ఇంకొంచెం తీసుకొని చిన్న లేయర్ని ఫామ్ చేసుకుంటున్నాను. సేమ్ అలాగే చిన్నది చేసుకొని రౌండ్ షేప్ దానిపైన పెట్టి సర్ది చేసుకుంటున్నాను. అలా సరి చేసుకున్న తర్వాత ముందుగా ఇంకొంచెం క్లే తీసుకొని కాళ్ళ ఆకారం చేసుకోవాలి. మనం కింద పాదం వరకు చేసుకోవాలి ఒకేసారి. అలా చేసుకుంటే సులభంగా ఉంటుంది మనకి. చేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి ఫస్ట్. అది పెట్టుకున్న తర్వాత నీట్గా ఒకేసారి సరి చేసేసుకుంటే లాస్ట్లో సరి చేసుకున్నా కానీ ఈజీగా ఉంటుంది మనకి పైన చేసుకోవడానికి. అందుకని తర్వాత మనం మెయిన్ బాడీని చేసుకుంటాం. బాడీని కూడా మెడ వరకు చేసుకోవాలి ఒకేసారి. చేసుకుంటే కింద కొంచెం లావుగా ఉన్నట్టు పొట్ట ఎత్తుగా ఉన్నట్టు కనపడాలి. అలా బాడీ ఆకారంని చేసుకొని మధ్యలో పెట్టుకోవాలి. మధ్యలో పెడతాం కాళ్ళ పక్కన.
పెట్టి ఒకేసారి అంతా స్టిక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఊడకుండా ఉంటుంది ఇలా తర్వాత. ఇప్పుడు ఇంకో కాలుని అలాగే సేమ్ చేస్తున్నాను. మీకు కాళ్ళు ఏ షేప్ కావాలంటే అలా మనం చేసుకొని అలా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు దాంట్లో. ఇది మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఈ పేపర్ క్లేతో. ఇప్పుడు చేతుల్ని చేస్తున్నాను. చేతుల్ని కూడా అలాగే నాకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు కాబట్టి ఒక్కొక్క చాలా వినాయకుళ్ళలో ఒక చేతిలో తామర పువ్వు, ఇంకో చేతిలో లడ్డూలు అలా ఉంటాయి కాబట్టి నేను ఏంటంటే 4 చేతుల్ని పెడుతున్నాను. ఒక చేతిలో లడ్డు, ఇంకో చేతిలో తామర పువ్వు, ఇంకోటి హస్తం చూపిస్తున్నట్టు, ఇంకో చేతిలో శంఖం ఉన్నట్టు పెట్టుకుంటున్నానండి. గ్లూ వేసుకొని స్టిక్ చేసుకుంటే దాంట్లో కూడా గ్లూ ఉంటుంది, స్టిక్ అవుతుంది, కానీ ఎక్స్ట్రా గ్లూ వేసుకొని స్టిక్ చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని నేను గ్లూ వేసి స్టిక్ చేస్తున్నాను. అలాగే వెనకాల 2 చేతులను కూడా పెడుతున్నాను. ఒక దానికి తామర పువ్వు ఉండేటట్టు ఫస్ట్ మనం అలా తామర పువ్వు లాగా పైన నొక్కి పెట్టేసుకుంటే తర్వాత మనం పెయింటింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట తామర పువ్వు ఆకారంలో వేయడానికి. మీకు ఒకవేళ ఎక్కడైనా కొంచెం ఊడుతున్నట్టు అలా అనిపిస్తే కొంచెం గ్లూ వేసి స్టిక్ చేసేస్తే ఇంకా మనకి కదలను కూడా కదలండి అది జాయింట్స్. అలాగే ఇంకో సైడ్ చైన్ కూడా స్టిక్ చేసేసాను గ్లూ అంటించేసి. తర్వాత ఇప్పుడు మనం హెడ్ని చేసుకుంటున్నాం. దానికంటే ముందు కండువా లాగా భుజం మీద నుంచి రావాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే అటు భుజంకి ఇటు భుజంకి కండువా పడినట్టు పెడుతున్నాను ఆ ఆకారంలో. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత దంద్యాన్ని కూడా అలాగే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు హెడ్ని పెట్టుకోవాలి. ముందు కండువాని పెట్టుకున్నాక హెడ్ని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, తర్వాత పెట్టాలంటే కష్టం అవుతుంది మనకి ఆ భుజాల పైన. నేను ఈ హెడ్ని చేసేటప్పుడు ముందుగానే కిరీటంని కూడా దాంట్లోనే షేప్ చేసేసుకుంటున్నాను. మనం ఆ హెడ్ని బాడీకి జాయిన్ చేసేటప్పుడు గ్లూ వేస్ అయినా స్టిక్ చేయొచ్చు, లేకపోతే టూత్ పిక్ పెట్టైనా మనం ఏదైనా పుల్లని పెట్టైనా మనం జాయిన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు దాంట్లో. అంతా కొంచెం బాడీకి నెక్కి జాయింట్ అయినట్టు కొంచెం సర్చ్ చేసుకోవాలి ఆ హెడ్ని. తర్వాత తొండాన్ని పెడుతున్నాను. నేను తొండం ఎలా పెడుతున్నానంటే చేతిలో లడ్డు తింటున్నట్టు అలా సెట్ చేసుకుంటున్నాను. అలా పడిపోకుండా జారకుండా ఉండడానికి గ్లూ వేసి స్టిక్ చేస్తున్నాను అక్కడ కూడా నేను. తర్వాత కన్ను దగ్గర కొంచెం ఇలా నొక్కుతున్నాను ఆ కన్నులో ఆకారం పడడానికి. అంతా అయిపోయాక ఇంకా చెవులు. ఇప్పుడు చెవుల్ని చేతులతో అలా ప్రెస్ చేస్తే మనకి చెవుల ఆకారం వచ్చేస్తుంది. కొంచెం పెద్ద చెవులు కాబట్టి వినాయకుడివి. అటు ఇటు చెవుల్ని పెట్టేస్తున్నాను. ఇప్పుడు కిరీటం వెనకాల రౌండ్ షేప్లో పెడుతున్నాను చేసి. ఇప్పుడు నేను ఒక పుల్ల తీసుకొని హ్యాండ్స్, ఫింగర్స్ కనపడుతున్నట్టు అలా ఫింగర్ షేప్స్ అన్నీ అలా పుల్లతో అలా నొక్కుతున్నాను నీట్గా కనపడుతుందని చెప్పి. ఇవన్నీ మనకు పెయింట్ వేసినప్పుడు ఇంకా బాగా కనపడతాయి ఫింగర్స్ అన్నట్టు. అలా మనం అలా అంతా మనం ఎలా కావాలంటే అలా సరి చేసేసుకొని వినాయకుడిని బాగా మనకి ఏమైనా జారిన ఏమైనా చేసినా మళ్ళీ ఒకళ్ళు సెట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు పంచలాగా ఉండాలి కాబట్టి కాళ్ళ పైన పంచ పెట్టినట్టు క్లేతో తయారు చేసుకొని పెట్టాను. అంతా అయిపోయిన తర్వాత పుల్లతో మనం అంతా సెట్ చేసేసుకుంటే ఎక్కడైనా నీకు అంత గ్లూతో కానీ వాటర్తో కానీ మనం సెట్ చేసేసుకోవచ్చు.
నేనైతే సాఫ్ట్గా ఉండడానికి కొంచెం వాటర్, లైట్గా, ఎక్కువ వాటర్ కాదండి, ఏదో ఫింగర్తో అలా టచ్ చేసి ఇలా అప్లై చేశాను మొత్తం. సో ఇప్పుడు దంతాలని పెట్టుకోవాలి కాబట్టి ఒక దంతం విరిగినట్టు ఒక దంతము నార్మల్గా ఉంటుంది కాబట్టి అలా మనం దంతాలని అటు ఇటు పెట్టుకుంటాము తొండంకి. తర్వాత ఇంకా ఏమైనా సెట్ చేసుకోవాలన్నా అంతా ఫినిషింగ్ చేసేసుకొని నెక్స్ట్ పెయింటింగ్స్ వేసుకుంటాం. పెయింటింగ్స్లో ఏంటంటే నేను వాటర్ కలర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. వాటర్ కలర్స్ ఎకో ఫ్రెండ్లీ కాబట్టి. అండ్ ఇంకా మనం కలర్స్ ఇంట్లో ఉండేవే వేసుకోవాలి అనుకుంటే పసుపు కానీ, కుంకుమ కానీ, ఫ్రూట్స్ నుంచి వచ్చే కలర్స్, వెజిటబుల్స్ నుంచి వచ్చే కలర్స్ కూడా మనం వాడచ్చు, బాగుంటుంది అందంగా కూడా. సో మనం అలా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర వాటర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను వాటర్ కలర్స్ యూస్ చేసుకున్నాను. మనం కలర్స్ వేసేటప్పుడు కూడా ఈ విగ్రహానికి, స్వామివారికి మనం ముందుగా మనము తామర పువ్వు ఇలా అనుకున్నాము కదా, అవన్నీ నీట్గా షేప్ చేసుకుంటూ వేసుకుంటే అందంగా కనపడుతుంది. తర్వాత నేను నా దగ్గర స్టోన్ స్టిక్కర్స్ ఉంటే వాటితో మొత్తం డెకరేట్ చేసేసుకున్నాను, ఈజీగా అయిపోతుందని, కలగా కూడా ఉంటుందని. అండ్ ఇప్పుడు స్వామివారి విగ్రహం రెడీ అయిపోయింది కాబట్టి మనము గొడుగుని తయారు చేసుకున్నాం. గొడుగుని కూడా నేను ఈజీగానే చేసుకున్నాను. ఒక కలర్ పేపర్ తీసుకొని కట్ చేసుకొని రౌండ్ షేప్లో చేసుకొని, కలర్ టిష్యూ పేపర్ కానీ ఇంకేమన్నా కలర్ పేపర్స్ ఉన్నా కానీ మనం పైనుంచి మొత్తం స్టిక్ చేసుకుంటే, ఆ పైన టాప్ వరకు స్టిక్ చేసుకుంటే అది క్లోజ్ చేయడానికి, అది స్టిఫ్గా ఉండడానికి నేను ఏం చేశానంటే మళ్ళీ ఇంకో కలర్ పేపర్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో స్టిక్ చేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఇంట్లో ఒక లేస్ ఉంది, ఆ లేస్ని దాని బార్డర్గా స్టిక్ చేసుకున్నాను, ఆ జాయింట్ బార్డర్లో. అండ్ నెక్స్ట్ టాప్ ఏం చేశానంటే టాప్లో యూజ్ చేసిన సేమ్ బ్లూ కలర్ టిష్యూ పేపర్ని కట్ చేసి ఎడ్జ్లో వేలాడేటట్టు స్టెప్స్ పెట్టుకొని గ్లూతో స్టిక్ చేశాను. ఫైనల్గా ఒక హోల్ పెట్టి స్టిక్ పెట్టేసి దాంట్లో నుంచి కొంచెం స్టిక్ బయటికి రప్పించి అక్కడ ఒక ప్లాస్టర్, కింద ఒక ప్లాస్టర్ స్టిక్ చేసేసాను. ఫైనల్గా గొడుగు రెడీ. సో చూశారు కదండి నేను ఈ వినాయకుడిని ఎలా తయారు చేశానో. మీకు కూడా నచ్చింది అనుకున్నాను. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ని ఇవాళే చూస్తున్నట్టయితే వీడియో చూడకముందే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్యం లైఫ్.